నిన్న మొన్న టీసీఎస్‌లో నాసిక్ టీసీఎస్ కంపెనీలో లవ్ జిహాద్ జరిగింది అని చెప్పి దాని గురించి వచ్చింది. అయితే అక్కడ బాధాకరం ఏంటి అంటే మనకి ఇప్పుడు ఇక్కడంటే చిన్నపిల్లలు చదువుకున్న వాళ్ళు ఉన్నారో లేదో డేటా అంతా మన దగ్గర లేదు. నిజంగా 180 మందా లేకపోతే అంతకంటే తక్కువ మందా లేదంటే అంతకంటే ఎక్కువ మందా ఆ వివరాలు రావాల్సి ఉంది. అయితే ఇక్కడ టీసీఎస్ అంటే చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా! ఇంజినీర్స్. మరి అలా చదువుకున్న వాళ్ళు వేధింపులు చేస్తుంటే వాళ్ళెందుకు ఊరుకున్నారు అంటే, దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటి అంటే, చదువుకి, చట్టాల పట్ల అవగాహనకి, చదువుకి, సమాజం పట్ల అవగాహనకి, చదువుకి వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వాళ్ళకేదైనా కష్టం వస్తే ఏం చెయ్యాలి అని కేవలం ఐక్యూనే, ఈక్యూ లేదు అనేది మనకి ఇక్కడ క్లియర్ కట్‌గా అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఇలాంటివి ఏమన్నా జరుగుతున్నప్పుడు చట్టాన్ని ఆశ్రయించొచ్చు కదా! ఇప్పుడు మామూలు వ్యక్తుల కంటే కూడా టెకీలకి కొంచెం టెక్నికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉంటది. అందుకే కదా వాళ్ళని టెక్కీస్ అనేది. ఇప్పుడు మనం ఎక్కడన్నా చూడండి, మనం ఉండే చోట్ల గూడా మామూలు వాళ్ళు ఒక రకంగా రియాక్ట్ అయితే ఏదైనా సమస్య వచ్చినప్పుడు అపార్ట్మెంట్స్ ఇట్లాంటి చోట ఈ సాఫ్ట్‌వేర్ వాళ్ళు ఇంకో రకంగా రియాక్ట్ అవుతారు. ఏంటి మెయిల్స్ పెట్టడము, ఆ కన్సర్న్ పర్సన్స్‌ని వెతకటము, వెబ్‌సైట్‌లో వెతకటము, ఆ వెబ్‌సైట్ తీసి ఈ వెబ్‌సైట్‌కి మనం కంప్లెయింట్ ఇస్తే ఎలా ఇవ్వాలి, ఏంటి ఇవన్నీ కూడా చాలా టెక్నికల్‌గా చేస్తారు వాళ్ళు. నాలెడ్జ్ ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా. మరి అలాంటప్పుడు వాళ్ళు దాదాపు ఇది చెప్పటం కూడా ఎట్లా అంటే 2022 నుంచి 2026 వరకు, అంటే ఇప్పుడు ఇది 26 ఇన్ని 4 సంవత్సరాల పాటు గుట్టు చప్పుడు కాకుండా ఎట్లా జరిగి ఉండొచ్చు? అవే తెలివితేటలు ఉపయోగించుండొచ్చు. ఏ తెలివితేటలు ఉపయోగించినా బాధితులు ఎందుకు ఊరుకున్నారు ఇన్ని రోజులు అని. అదే కదా! ఇప్పుడు సాధారణంగా టీసీఎస్ లేతే వేరే వేరే కంపెనీలో వర్క్ చేసేవాళ్ళు అందరూ హైదరాబాద్ వాళ్ళో లేకపోతే బెంగుళూరు వాళ్ళో కారు. హైదరాబాద్‌లో ఉండే వాళ్ళకి బెంగుళూరులో వస్తది, చెన్నైలో వస్తది. ఎక్కడి వాళ్ళు లేదమ్మా, ఎక్కడి వాళ్ళైనా వాళ్ళకి ఎంతో కొంత మామూలు వాళ్ళకంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉంటది గదా! ఎవరిని అప్రోచ్ అవ్వచ్చు, పైగా సీక్రెట్‌గా ఎలా అప్రోచ్ అవ్వచ్చు, పైగా సీనియర్స్‌ని ఎట్లా అప్రోచ్ కావచ్చు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఎలా ఉంటది అంటే డైరెక్ట్‌గా ఒక చిన్న ఉద్యోగి కూడా కంపెనీ ఎండీ తోటి మాట్లాడొచ్చు. ఆ మాత్రం యాక్సెస్ ఉంటది అక్కడ. ఆ మాత్రం స్వేచ్ఛ ఉంటది. కానీ అలా ఎలా జరగలేదు అనేది ఒక డౌటు.